నీకు కెరీర్ లా నేను విన్న పాట అంటే ఫస్ట్ నేను చూసింది కట్టెలకు పొమ్మన్నది సాంగ్. అవునవును, అది బాగా పిచ్చింగ్ అయింది నీకు. చాలా. అది కూడా ఒక్కసారి పాడు. సేతి గాజులు వాయేరా సిలికాడ రాజరిగితే మందును, సేతి గాజులు వాయేరా సిలికాడ రాజరిగితే మందును, చేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయెననవే, చేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయెననవే, కండ్ల కాటుక వాయేరా సిలికాడ రాజడిగితే మందును, కండ్ల కాటుక వాయేరా సిలికాడ రాజడిగితే మందును, మీ వాళ్ళు వచ్చెననవే సినదాన ఏడిస్తే పోయిననవే, మీ వాళ్ళు వచ్చెననవే సినదాన ఏడిస్తే పోయిననవే, కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది మాయత్త కలువనే బొమ్మన్నది, యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావో, యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావో, వేటగాడై వస్తావో. నువ్వే రాసిందా? ఇది నేను రాసిందే. అవునా? రాసిందంటే మామూలుగా సేకరించి అమ్మ వాళ్ళ దగ్గర పాడుతున్నప్పుడు దాన్ని కొంచెం మనం రాసి చేసింది. ఇప్పుడు మామూలుగా ఎన్ని జానపద సంవత్సరాల నుంచి పాడుతున్నావు రమేష్ పాటలు? నేను నాకు ఊహ తెలిసి 4వ తరగతి అన్న, చిన్న Fourth class స్కూల్ నుంచి. 4th క్లాస్ స్కూల్లో కూడా పాడేదా పాటలు? స్కూల్లో నుంచి పోతాం రమేష్, స్టేజ్ ఎక్కిందంటే పక్క ప్రైజ్ కట్టుకొని వస్తాడు అనే కాన్ఫిడెంట్ ఉండేది. అట్లా మామూలుగా అప్పుడు ఆ చిన్న వయసులోనే నేను అమ్మ మీద పాట పాడిన. తాటియ పూలిగే ఏ పువ్వు లేదే పువ్వు లేదో, మా అమ్మ చంద్రమ్మలిగే ఎవ్వళ్ళు లేరెవ్వళ్ళు లేరో, తంగేడు పువ్వులిగే ఏ పువ్వు లేదే పువ్వు లేదో, మా అమ్మ చంద్రమ్మలిగే ఎవ్వళ్ళు లేరెవ్వళ్ళు లేరో. అట్లనే ఈ పాట రాసి పాడుతున్నా. నా తాటియ పువ్వు నీకేం తెలుసు, తంగేడు పువ్వు నీకేం తెలుసు ఇంత చిన్న వయసులా అని అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నువ్వు రాసినావా? నేను రాసి పాడిన పాట ఇది. ఎట్లా ఎట్లా సాధ్యమైంది? ఇక అది అసలు అప్పటికి కూడా అందుకే కదా స్కూల్లో కూడా చాలా మంది ఎంకరేజ్ చేస్తూ నువ్వు ఖచ్చితంగా పాడుతావు రా అన్నమాట, ఏం లేదు నీకు మంచి డిఫరెంట్ వాయిస్ ఉంది, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు అన్నట్టుగానే కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు కూడా నా పేరు సజెషన్ చేసుకొని కొన్ని నేను 100 పాటలు రాసేసి ఈ రోజు బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాసిస్తే రాసిస్తే కానీ ఆ పేరు లేదు నీది. పేరంటే కొన్ని వాటిలల్లా ఉన్నది, కొన్ని వాటిలల్లా లేదు. బట్ కానీ నా పాట బయటికి రావడమే నేను ఆ రోజు చాలా హ్యాపీగా. పేరు ఉండాలి కదా రమేష్, పేరు ఉండాలి, గుర్తుండాలి కదా. అవునవును. అంటే టోటల్ జానపదాలే రాస్తావా లేకపోతే ఒక మంచి పొలిటికల్ లేకపోతే ఇతర కూడా రాయగలుగుతావా? పొలిటికల్ పాటలు కూడా మస్తు వాడేదన్న ఊర్లలో. రైట్, నేను ఒకటి అడుగుతా ఇప్పుడు